శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 14వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, ఆదివారం. తిథి బహుళ చతుర్దశి, ఉదయం 11:42 వరకు. నక్షత్రం రోహిణి, రాత్రి 10:48 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:20 నుంచి 4:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుంచి 5:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 7:26 నుంచి 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుంచి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:51. ఈరోజు విశేషం అధిక జ్యేష్ఠ బహుళ చతుర్దశి, ఆదివారం. ఈరోజు ఒక అరుదైన చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు అధిక జ్యేష్ఠ బహుళ చతుర్దశి ఉదయం వరకు ఉండి ఆ తరువాత అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి. దానికి తోడు ఈరోజు ఆదివారం. మామూలుగానే అమావాస్య అనగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉండే రోజని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటిది అధిక మాసంలో వచ్చే అమావాస్య, అది ఆదివారం నాడు రావడం అనేది చాలా విశేషం. దీని గురించి మన పురాణాల్లో, జ్యోతిష శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. అసలు ముందుగా మనం ఈ అధిక మాసం గురించి మాట్లాడుకోవాలి. దీన్నే మనం పురుషోత్తమ మాసం అని కూడా ప్రేమగా పిలుచుకుంటాం. అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల అన్నమాట. ఈ నెలలో మనం చేసే ఒక చిన్న దానం, గుప్పెడు అన్నం పెట్టడం, లేదా ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకోవడం లాంటివి చేసినా సరే దానికి మామూలు రోజుల కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని ఒక నమ్మకం. ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ప్రతి తిథి ఒక పర్వదినం లాంటిదే అని చెబుతారు. అలాంటి ఈ నెలలో చీకటి పక్షం అంటే బహుళ పక్షం చివరన వచ్చే చతుర్దశి, ఆ వెంటనే వచ్చే అమావాస్య కలయిక అంటే సాక్షాత్తు శివుడికి, విష్ణువుకి, అలాగే సూర్య భగవానుడికి కూడా అత్యంత ఇష్టమైన సమయం. ఉదయం సమయంలో ఉన్న చతుర్దశి శివారాధనకు చాలా మంచిది. అంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి పరమశివుణ్ణి ఓం నమశివాయ అంటూ ఒక 5 నిమిషాలు ధ్యానిస్తే చాలు. మనస్సులోని నెగటివ్ ఆలోచనలన్నీ, భయాలన్నీ తొలగిపోయి ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. ఇక ఉదయం తరువాత మెల్లగా మొదలయ్యే అమావాస్య ఘడియల విషయానికి వస్తే, ఆదివారం నాడు వచ్చే అమావాస్యను జ్యోతిష్య శాస్త్రంలో చాలా శక్తివంతమైనదిగా భాను అమావాస్యగా చూస్తారు. సూర్య భగవానుడి వారమైన ఆదివారం రోజున మనసుకు కారకుడైన చంద్రుడు పూర్తిగా సూర్యుడితో కలిసిపోయే అమావాస్య రావడం అంటే సూర్య చంద్రుల శక్తులు ఒకే చోట కేంద్రీకృతం అవ్వడమే. ఈ రోజును పితృదేవతలకు అత్యంత ఇష్టమైన రోజుగా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అసలు పితృదేవతలు అంటే ఇంకెవరో కాదు, మనకంటే ముందు ఈ భూమి మీద బ్రతికి మనకు ఈ శరీరాన్ని, ఒక ఇంటి పేరుని, మంచి సంస్కారాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన మన సొంత పూర్వీకులు, మన తాత ముత్తాతలు. ఈ రోజుల్లో వాళ్ళను రోజు పూజించేంత సమయం మనకు ఉండకపోవచ్చు, అది తప్పు కూడా కాదు. కానీ కనీసం ఇలాంటి ఆదివారం అమావాస్య రోజున వాళ్ళను మనస్ఫూర్తిగా తలుచుకొని వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక మంచి పని చేస్తే చాలు. వాళ్ళ ఆశీస్సులు మన ఇంటి మీద, మన పిల్లల మీద ఎప్పుడూ ఒక రక్షక కవచంలా ఉంటాయని అంటారు. మరి ఇంత గొప్ప విశిష్టత ఉన్న ఈ రోజున మనం ఎలాంటి పూజ చేయాలంటే, భగవంతుడు మన భక్తిని, మనసులోని స్వచ్ఛతను చూస్తాడు, కానీ ఆర్భాటాన్ని కాదు కదా. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ముందుగా ఆ సూర్య భగవానుడికి ఒక రాగి చెంబుతో నీళ్లు సమర్పించండి. సూర్యుడి వైపు చూస్తూ 2 చేతులు జోడించి ఓం సూర్యాయ నమః అని ఒక 5 సార్లు మనసులో అనుకోండి. మన జీవితంలో ప్రతిరోజు వెలుగు నింపే ఆ సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కంటే గొప్ప పూజ ఈ ప్రపంచంలో ఏముంటుంది. సూర్యుడికి నీళ్లు వదిలాక ఇంట్లో దేవుడి మందిరం ముందు ఒక చిన్న ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది అధిక మాసం కాబట్టి మీకు ఇష్టమైన దేవుణ్ణి, ముఖ్యంగా విష్ణుమూర్తిని లేదా శివుణ్ణి మనసులో ధ్యానించండి. మీకు తెలిసిన ఒక చిన్న స్తోత్రం, అది విష్ణు సహస్రనామం కావచ్చు, ఆదిత్య హృదయం కావచ్చు, లేదా శివ పంచాక్షరి కావచ్చు, ఏదైనా సరే ఒక్కసారి మనం ప్రశాంతంగా చదువుకోండి. పూజ గదిలో కూర్చున్న ఆ 10 నిమిషాలు సెల్ ఫోన్లు పక్కన పెట్టి మనస్సును భగవంతుడి మీద మాత్రమే లగ్నం చేయండి. ఇక పూజతో పాటు ఈరోజు మనం ఖచ్చితంగా చేయగలిగిన అతి ముఖ్యమైన పని దానం. దానం అంటే మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయమని కాదు, మీ శక్తి కొద్దీ చేయడం. అమావాస్య నాడు మన పితృదేవతల ఆశీస్సులు మనకు నిండుగా కలగాలంటే
మూగజీవాలకు అంటే ఆవులకు కొంచెం పచ్చగడ్డి లేదా తోటకూర లాంటివి మీ చేతులతో తినిపించండి. లేదా మీ ఇంటి బాల్కనీలోనో కాంపౌండ్ వాల్ మీదనో పక్షులకు కాస్త నీళ్లు గుప్పెడి గింజలు పెట్టండి. వీలైతే మీ వీధిలో ఉన్న ఎవరైనా ఒక అనాథకు లేదా పేదవాడికి ఒక్క పూట భోజనం పెట్టండి. ఇలా చేయడం వల్ల అదృశ్య రూపంలో ఉన్న మన పూర్వీకులు ఎంతో సంతోషిస్తారని పెద్దల నమ్మకం. ఇంట్లో ఉండే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, కారణం తెలియని చికాకులు, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి ఇంటి వాతావరణం అంతా పాజిటివ్గా మారుతుంది. పక్కవాడి ఆకలి తీర్చడం వల్ల దేవుడి దయ ఎలా ఉన్నా మనకు కలిగే ఆ మానసిక సంతృప్తి చాలా గొప్పగా ఉంటుంది. అమావాస్య అనగానే మనలో చాలామంది ఎందుకో భయపడుతూ ఉంటారు. ఇది మంచి రోజు కాదు, ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదు, శుభకార్యాలు అసలే చేయకూడదని అనుకుంటారు. కానీ ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచిస్తే అమావాస్య అంటే కేవలం చీకటి కాదు, అది ఒక కొత్త వెలుగుకి ప్రారంభం. ప్రతి నెలా వచ్చే ఈ రోజు ఒక రీస్టార్ట్ బటన్ లాంటిది. మనసులో ఉన్న పాత బాధలు, అనవసరపు భయాలు, ఎవరో ఏదో అన్నారన్న కోపాలు, ద్వేషాలు అన్నీ ఈ చీకటితో పాటు పూర్తిగా కరిగిపోవాలి. రేపటి నుంచి వచ్చే పాడ్యమితో పాటే నా జీవితంలో ఒక కొత్త ఉత్సాహం మొదలవ్వాలని మనకు మనం ఒక దృఢమైన సంకల్పం చెప్పుకునే రోజు ఇది. చంద్రుడు మనసుకు కారకుడు అంటారు. అమావాస్య నాడు చంద్రుడి ప్రభావం భూమి మీద తక్కువగా ఉంటుంది కాబట్టి మనసు కాస్త ఊగిసలాడుతూ ఉంటుంది. అందుకే ఆ సమయంలో దైవ ప్రార్థన చేస్తే బుద్ధి నిలకడగా ఉంటుంది. ముఖ్యంగా అధిక మాసంలో వచ్చిన ఈ భాను అమావాస్య మనలో ఉన్న నెగటివిటీని లాగేసి మనకు తెలియని ఒక అద్భుతమైన మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో దేవుడి దగ్గర, అలాగే వీలైతే ఇంటి గడప దగ్గర ఒక చిన్న దీపం పెట్టి నా కుటుంబం బాగుండాలి, లోకమంతా సంతోషంగా ఉండాలని కోరుకోండి. మొత్తంగా చూసుకుంటే జూన్ 14వ తేదీన వచ్చిన ఈ అధిక జ్యేష్ఠ మాస బహుళ చతుర్దశి ఉదయం మరియు ఆ తర్వాత వచ్చే ఆదివారం అమావాస్య కలయిక ఎంత అద్భుతమైనదో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. ఒక పక్క మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చే శివారాధనకు పనికొచ్చే చతుర్దశి, ఇంకో పక్క సూర్య భగవానుడికి, మన పితృదేవతలకు అత్యంత ఇష్టమైన అమావాస్య. దానికి తోడు సమస్త కోరికలు నెరవేర్చే విష్ణువుకు ప్రీతికరమైన అధిక మాసం నేపథ్యం. ఇలా ముగ్గురు దేవుళ్లను ఒకేసారి ఒకే రోజున మనస్ఫూర్తిగా ప్రసన్నం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి ఈరోజు ఏవో పనుల్లో పడిపోయి హడావిడిగా గడపకుండా కేవలం ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మనల్ని కన్నవారిని, మన పూర్వీకులను ఒకసారి కృతజ్ఞతతో తలుచుకోండి. మీకు చేతనైనంతలో ఏ ఆకలితో ఉన్న జీవికో చిన్న సాయం చేయండి. మీ మనసుకు పట్టే చిన్న చిన్న గ్రహణాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఇక నుంచి అంతా మంచే జరుగుతుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం సూర్యనారాయణ నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. ఓం నమ శివాయ అని 108 సార్లు మనసులో జపించండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ మహాదేవుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరు తలపెట్టిన పనులన్నీ ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ అద్భుతమైన రోజు మీకు, మీ కుటుంబానికి అంతా శుభం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభోదయం. శుభ ఆదివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు తొందర పనికిరాదు. శాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒత్తిళ్లు అధికమవుతాయి. అనవసరపు ఖర్చులు ఉంటాయి. గట్టి ప్రయత్నం చేస్తేనే పనులు పూర్తవుతాయి. అవరోధాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. ఒక శుభవార్తను వింటారు. కొన్ని కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులు ఈరోజు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థిక అభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. సన్నిహితులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు వస్తాయి. విచిత్ర సంఘటనలు, వాహనాలు, గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. శని శ్లోకం పారాయణ చేయండి. ఉత్తమ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లాభం ఉంది. కృషి ఫలిస్తుంది. సంతోషించే ఒక వార్తని వింటారు. కొన్ని సంఘటనలు మనసుకు ఇబ్బంది కలిగిస్తాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఒత్తిడి తగ్గుతుంది. అపార్థాలకు తావివ్వవద్దు. ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. శత్రు దోషం తొలగుతుంది. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాల్లో పాల్గొంటారు.
యత్న కార్యసిద్ధి, పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న వివాదాలు, ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత నిరాశ కలిగిన అవసరాలు తీరుతాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. మంచి పేరును గడిస్తారు. సూర్య స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల శుభం చేకూరుతుంది. పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. అడ్డంకులు వాటంతటవే తొలగుతాయి. గృహయోగం ఉంది. సమాజంలో పేరు సంపాదిస్తారు. ఆనందించే సంఘటనలు ఉంటాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు వస్తుంది. ఆకస్మిక ధనలాభం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీ కటాక్షం గోచరిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులు పరిచయం అవుతారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్నిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు నిండు మనసుతో పనులను ప్రారంభించండి. ప్రతిబంధకాలు తొలగుతాయి. సొంతంగా తీసుకునే నిర్ణయం అదృష్టాన్నిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అదృష్టం వరిస్తుంది. అనుకున్న ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్నంత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వ్యూహాత్మకంగా అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారంలో విజయం మీదే. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. లింగాష్టకం శుభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పెద్ద ప్రమాదం ఏమీ రాదు. కర్తవ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోండి. గౌరవ పురస్కారాలు ఉంటాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రశాంతంగా కాలం ముందుకు సాగుతుంది. సమయానికి ధనం అందుతుంది. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలను అధిగమిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు ఉన్నత స్థాయి నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. ఆప్తులు, ఆత్మీయులు అన్ని విధాల సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. శివ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బుద్ధి బలం రక్షిస్తుంది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. అభివృద్ధి చెందుతారు. ఒక విషయంలో శ్రమ పడాల్సి ఉంటుంది. శుభం జరుగుతుంది. ఆశించింది దక్కుతుంది. మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. లాభదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉండవచ్చు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు దిగ్విజయంగా సాగుతాయి. శాంతి లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు ఉంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది. నూతన ఒప్పందాలు, ఆర్థిక అభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆదిత్య హృదయం చదవండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమిస్తారు. విజయావకాశాలు ఉంటాయి. సొంత నిర్ణయాల వల్ల లాభం పొందుతారు. ముఖ్యమైన కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. చెడు భావనలు మనసులోకి రానివ్వకండి. వ్యవహారాలలో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి.
సోదరులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వ్యయం పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. కార్యసిద్ధికి పనుల్లో పురోగతి ఉంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్త శ్రవణం. ధనలాభం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం సొంతమవుతుంది. అదృష్ట యోగం ఉంటుంది. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అధికార వస్తు వాహన యోగాలు ఉన్నాయి. ఎటు చూసినా శుభాలే జరుగుతాయి. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. దగ్గర వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలను అధిగమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. విందు వినోదాలు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులను ఈ రోజు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. విద్యార్థులు నిరుద్యోగులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ఇష్టదేవతారాధన మంచి ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. సంకోచం లేకుండా పనులు ప్రారంభించండి. ఇతరుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కార్య సాధనలో ఎన్ని ఆటంకాలు ఉన్నా అంతిమంగా విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. అందరిలోనూ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. నూతన ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఆస్తుల క్రయ విక్రయాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు శీఘ్ర విజయం సాధిస్తారు. ఓర్పు అవసరం. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాలు మనసును గాయపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. ఒత్తిళ్లను తట్టుకొని విజయం సాధిస్తారు. అవమానాలను పట్టించుకోవద్దు. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాల వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు కూడా తీరే సమయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు గృహం కొనుగోలు చేసే వీలుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనిస్తారు. రుణాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు చర్చలు సఫలం. విందు వినోదాలు వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. శివారాధన వల్ల పూర్వ వైభవం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. చేస్తున్న పనిలో సత్వర విజయం లభిస్తుంది. సంకోచం లేకుండా పనులు మొదలు పెట్టండి. ఒక పని పూర్తవుతుంది. నూతన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అరిష్టాలు తొలగుతాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం వింటారు. వాహన యోగం. దైవ దర్శనాలు ఉంటాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులు సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని రుణ బాధలు తీరుతాయి.
ఆస్తులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారి శ్రమ కొలిక్కి వస్తుంది. లక్ష్మి అష్టోత్తర పారాయణం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. ఆర్థిక విషయాల్లో ముందడుగు వేస్తారు. ఆనందించే అంశాలు ఉంటాయి. తెగిపోయిన బంధాలను తిరిగి కలుపుకుంటారు. చంచలత్వం వెంటాడుతుంది. సంశయాత్మకంగా అనిపిస్తున్న అంశాల్లో ఇతరుల సలహా తీసుకోండి. మాట పట్టింపులకు పోవద్దు. ప్రమాదాలు తొలగుతాయి. ఇష్టదేవతను స్మరించండి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, గృహ యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పొరపాట్లు సరిదిద్దుకొని అనుకున్న వ్యవహారాలను చక్కదిద్దుతారు. శత్రువులను కూడా వశపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. తరచూ ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కొత్త నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో క్రమేపీ మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం, పదవీ యోగం ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.